హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. మన తెలంగాణ ఏపీలో నీట్ కౌన్సిలింగ్ జూలైలో స్టార్ట్ అవ్వబోతోంది. నేను లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని ఫుల్గా స్టడీ చేసి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ నేను మీకు చెప్పబోతున్నాను. తెలంగాణ ఏపీలో ఉండే అన్ని కాలేజెస్ కవర్ చేసేద్దాం. ఏపీ కాలేజెస్ చెప్పడానికి లేట్ ఎందుకు అవుతుంది అంటే ఏపీలో అన్ని ఫేజెస్ వైజ్ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. జస్ట్ ఫేజ్ వైజ్ మాత్రమే రిలీజ్ చేశారు. సో అందువల్ల ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. ఈ ఒక్క వీడియో చూస్తే కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంకుకి సీటు వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కానీ కట్ ఆఫ్ కూడా ఇచ్చాను. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి కాకతీయ మెడికల్ కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. కాకతీయ మెడికల్ కాలేజ్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉంది. 1959లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు, ఏపీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ మోహన్ బిన్ షబ్బీర్ గారి సపోర్ట్తో ఈ కాలేజ్ స్థాపించబడింది. ఈ కాలేజీలో 250 MBBS సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజీని 23 జూలై 1959లో మినిస్టర్ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పి కర్మార్కర్ గారు ప్రారంభించారు. మొదట ఈ కాలేజ్ పింగళి కుటుంబం వారు విరాళంగా ఇచ్చిన బిల్డింగ్లో ఉండేది. నవంబర్ 1961లో పర్మనెంట్ ప్లేస్గా నిర్మించిన బిల్డింగ్లోకి మారింది. ఈ కాలేజ్ కోసం 152 ఎకరాల భూమిని సేకరించారు. 1966లో అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు ఈ పర్మనెంట్ క్యాంపస్ను ప్రారంభించారు. అయితే 1977లో ఏపీ గవర్నమెంట్ RMES నుండి కాలేజీని స్వాధీనం చేసుకుంది. ఇక స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారం న్యూ బాయ్స్ హాస్టల్ని 1973లో ప్రారంభించారు. గర్ల్స్ హాస్టల్ని 1970లో ప్రారంభించారు. హాస్టల్లో చదువుకోవడానికి స్పెషల్ రీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ప్రొఫెసర్స్ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా నేర్పిస్తున్నారు. 3 monthsకి ఒకసారి ఇంటర్నల్స్ పెడతారు. మేము అన్ని ఇంటర్నల్స్ ఫెయిల్ అయ్యాము, బట్ చివరికి పాస్ అయ్యాం అని చెప్పారు. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ కదా. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాస్టల్ ఫీ పర్ మంత్కి 500 రూపీస్, మెస్ ఫీ పర్ మంత్కి 2400 రూపీస్. ఈ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ ఏంటో చూద్దాం. మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ వరంగల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హన్మకొండ, చంద్ర కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్ వరంగల్, రీజియనల్ ఐ హాస్పిటల్ వరంగల్, రీజియనల్ టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్ వరంగల్. ఇంటర్న్షిప్ పర్ మంత్కి 25,000 ఇస్తారు. ఈ కాలేజీకి 11 కిలోమీటర్స్ దూరంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాలేజీకి 11 కిలోమీటర్స్ దూరంలో బస్టాండ్ ఉంది. కాలేజ్కి 5.5 కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఇక కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలో చూద్దాం. సో దీంట్లో మీకు డౌట్స్ ఉంటే 2023 అలాట్మెంట్ లిస్ట్ని మీరు చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దాన్ని చూసే నేను PDF తయారు చేసుకున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ PDF అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, ఒక్క నిమిషం, ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M ఫర్ మేల్, F ఫర్ ఫిమేల్స్. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఓసీ కేటగిరీలో బాయ్స్కి 597 మార్క్స్కి 788 స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. అందరూ ఇక్కడితోనే ఆపేస్తారు. కానీ నాకెందుకో ఒక చిన్న డౌట్ వచ్చింది, ఇంకాస్త ముందుకు వెళ్దామని. అంటే ఈ లాస్ట్ కట్ ఆఫ్కి ముందు కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు 10 సీట్స్ ఉన్నాయనుకోండి, 10th వన్ వచ్చి లాస్ట్ కట్ ఆఫ్ అయితే దాని ముందు ఉన్న 9th వన్ దాని ముందు కట్ ఆఫ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. 10th వన్ ఈజ్ ద లాస్ట్ కట్ ఆఫ్, 10th వన్కి 9th వన్ ఈజ్ దాని ముందు కట్ ఆఫ్, అంటే ప్రీ కట్ ఆఫ్. దీని ముందు కట్ ఆఫ్ ఒకసారి చూసుకుంటే
599 మార్క్స్కి 768 ర్యాంక్ వచ్చింది. అంటే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్కి దాని ముందు కట్ ఆఫ్ ర్యాంక్కి డిఫరెన్స్, అంటే ఈ కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఎంత? 20. 788లో 768 పోతే 20నే కదా, 20నే. అంటే 2 స్టూడెంట్స్ మధ్య 20 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంది అని మీనింగ్. మీకు గుర్తుందా, నేను లాస్ట్ వీడియోలో చెప్పా, ఇక్కడున్న ర్యాంక్కి 500 ర్యాంక్స్ కనుక నువ్వు ముందు తెచ్చుకున్నట్లయితే నీకు సీట్ వస్తుంది అని చెప్పాను. ఇక్కడ 20 ర్యాంక్స్ ముందు ఉంటే నీకు సీట్ వచ్చినట్లే అని. ఇది కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే మీకే అర్థమవుతుంది. కొంచెం కిందికి వెళ్తే కింద కేటగిరీస్కి మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, బీసీఏ కేటగిరీలో బాయ్స్కి గర్ల్స్కి 381 మార్క్స్ వచ్చాయి. ఈ 381 మార్క్స్ దగ్గర ఆగిపోయింది సీట్. అంటే ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 30,000 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దీని ముందు కట్ ఆఫ్ ఒక్కసారి చూసుకుంటే, అంటే ఈ స్టూడెంట్కి ముందు ఉన్న ఇంకొక స్టూడెంట్ కట్ ఆఫ్ చూసుకుంటే 499 మార్క్స్కి 4,583 ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇది కట్ ఆఫ్ ర్యాంక్. బాగా గమనించండి, ఈ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్కి దాని ముందు ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్కి డిఫరెన్స్ ఎంత అంటే 9,022. చూసారా, ఒకే కేటగిరీలో ఇద్దరి స్టూడెంట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ 9,000. నేను లాస్ట్ వీడియోలో చెక్ చేసిన 2-3 కేటగిరీస్లో డిఫరెన్సెస్ అన్నీ కూడా 200 to 300 ఉంటే నేను 500 ర్యాంక్ తెచ్చుకుంటే నీకు సీట్ వస్తుంది అని చెప్పాను. కానీ ఇక్కడ చూసారా 9,000 ఉంది. బట్ ఈ కాలేజ్కి చెక్ చేసినప్పుడు నాకు ఇంత డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు 381 మార్క్స్ని కట్ ఆఫ్ అని చెప్పేస్తే నీకు దాని ముందు ఉన్న కట్ ఆఫ్ తెలియదు. ఇప్పుడేమో నీకు 380కి వచ్చేస్తుంది అని చెప్పేసి కౌన్సిలింగ్లో నీకు సీట్ రాకపోతే బాధపడతావా లేదా? ఖచ్చితంగా బాధపడతావు. అలా అని 500కి కట్ ఆఫ్ అని చెప్తే 380 వాడికి కూడా ఎవరికైనా నీకు తెలిసిన వాడికి వచ్చింది అనుకో, అప్పుడు కూడా ఫీల్ అవుతావు. చూస్తుంటే ఏదో పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటున్నావేమో. కూల్, నీకు నేను క్లారిటీగా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 100 సీట్స్ ఉంటే ఫేజ్ 1లో 100 సీట్స్ ఫిల్ అయిపోతాయి. 30 మంది ఆల్ ఇండియా కోటా అని, పక్క స్టేట్స్ అని ఈ కాలేజెస్లో వచ్చినా కూడా ఇంకా మంచి కాలేజెస్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు మిగిలిపోయిన 30 సీట్స్ని ఫిల్ చేయడానికి ఫేజ్ 2లో మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు. అప్పుడు ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ రాకుండా ఉంటుందో వాళ్ళలో టాప్లో ఉన్న స్టూడెంట్స్కి ఫేజ్ 2లో వస్తుంది. ఫేజ్ 2 తర్వాత కొంతమంది లైక్ 20 స్టూడెంట్స్ మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. అలా మిగిలిన 20 సీట్స్ ఉంటాయి కదా, వాటిని ఫేజ్ 3లో ఫిల్ చేస్తారు. ఫేజ్ 3లో మిగిలిన 10 సీట్స్ని ఫేజ్ 4లో ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 9,000 డిఫరెన్స్ ఉంది కదా. ఇంత ఎందుకు ఉందంటే మెజారిటీ స్టూడెంట్స్ ఫేజ్ 1 కౌన్సిలింగ్లోనే అన్ని కాలేజెస్ని తీసుకునేస్తారు, అక్కడ అడ్మిషన్ అయిపోతారు. అలా ఫేజ్ 2లో కొంతమంది, ఫేజ్ 3లో కొంతమంది అడ్మిషన్ అయిపోతారు. మిగిలిన సీట్లన్నీ ఫేజ్ 4లో ఫిల్ చేస్తారు కదా. అప్పుడు నీ ముందు ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఫేజ్ 1, 2, 3లో అడ్మిషన్ అయిపోయి ఉంటారు. సో అప్పుడు అలా తక్కువ మార్క్స్ వచ్చినా ఇలా ఫేజ్ 4లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఈ సీట్ని లక్కీ సీట్ అంట. ఫేజ్ 4 సీట్స్ అన్నీ కూడా లక్కీ సీట్సే. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 380కి సీట్ వచ్చింది అంటే 390 వాడికి కూడా ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది. 400 వాడికి, 420 వాడికి కూడా ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చింటుంది. అందుకే నాకు ఎంతమంది ఈ మార్క్స్కి ఎక్కడ సీట్ వస్తుంది బ్రో అని కామెంట్స్ పెట్టినా నేను కన్ఫామ్గా చెప్పలేమనే చెప్తున్నా. ఎందుకంటే నువ్వేదో కామెంట్ పెట్టాడు, రిప్లై ఏదో ఇచ్చేద్దాం మనకెందుకు అనుకుంటే తర్వాత నన్నే తిట్టుకుంటావు. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో ఎలా కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలో నేను చెప్తా, జాగ్రత్తగా విను.
ఇక్కడ బీసీబీ అమ్మాయిలకి 445 మార్క్స్కి 8493 ర్యాంక్తో ఫేజ్ 4లో సీట్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్. ఛాన్సెస్ 50-50, ఎందుకంటే దాని వెనకాల ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉందో నీకు తెలియదు కదా. సో ఇప్పుడు ఈ 50-50ని నేను 60-65%గా మార్చే ఒక మెథడ్ చెప్తా. ఎలా అంటే, నేను ప్రతి కేటగిరీకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్తో పాటు ప్రీ కట్ ఆఫ్ కూడా చెప్తా. ఎప్పుడు వినలేదా ప్రీ కట్ ఆఫ్ అని? ఇప్పుడు వినండి. సింపుల్ సార్. లాస్ట్ కట్ ఆఫ్కి ముందు కట్ ఆఫే ప్రీ కట్ ఆఫ్. ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి, అంతే. ఇలా చూసుకుంటే మీకు ఫుల్ ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ బీసీబీ గర్ల్స్లో 445కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 577 మార్క్స్ తెచ్చుకుంటేనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చినవి మినిమం ఛాన్సెస్, ఇక్కడ వచ్చేవి మ్యాక్సిమం ఛాన్సెస్. ఓకే, అలాగే ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎస్సీ గర్ల్స్లో 394 మార్క్స్కి 12,610 ర్యాంక్ అనేది లాస్ట్ కట్ ఆఫ్. బట్ ప్రీ కట్ ఆఫ్ అంటే లాస్ట్ కట్ ఆఫ్కి ముందు ఉన్న కట్ ఆఫ్ వచ్చి 494 మార్క్స్కి 4,875 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, 394 మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువని, 494 తెచ్చుకుంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలానే మీరు ప్రతి కేటగిరీ ఇలానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ 9 కేటగిరీస్ ఉన్నాయి. జెండర్ వైజ్ డివైడ్ చేస్తే గర్ల్స్కి బాయ్స్కి అవి 18 అవుతాయి. ఇవి ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ 18లో 7 మాత్రమే మెజారిటీ డిఫరెన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇక్కడ డాషెస్ పెట్టా కదా, అంటే ఈ బీసీసీ ఫిమేల్ కేటగిరీలో ఒక్క అమ్మాయి మాత్రమే ఉంది. తన తర్వాత ఈ కాలేజ్లో ఎవరు లేరు అని మీనింగ్. సో అలా ఈ 7 కేటగిరీసే మెజారిటీ డిఫరెన్స్ ఉన్నాయి, థౌజండ్స్లో డిఫరెన్స్. మిగిలినవన్నీ కూడా 200 లోపే ఉన్నాయి సార్. సో ఈ 7 కేటగిరీ వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నా. ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 7 కేటగిరీస్ మ్యాక్సిమం ఇక్కడ 173, 9, 27 ఇవే కదా డిఫరెన్సెస్, ఎక్కువ లేవు కదా. కానీ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని ఇంత డీటెయిల్గా చెప్తున్నా, ఎందుకంటే ఎవరు చెప్పలేదు సార్. అలాగే నాకు కూడా తెలుసు అందరూ టెన్షన్లోనే ఉన్నారు. ఏ కాలేజ్లో వస్తుంది, అసలు సీట్ వస్తుందా రాదా అని అందరూ టెన్షన్లోనే ఉన్నారు. అది అర్థం చేసుకుని నేను ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని. ఇక్కడ చూసుకుంటే మనం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఈ మెథడ్లో చెప్పడం వల్ల తక్కువ మార్క్స్ వచ్చిన వాడు కూడా ట్రై చేస్తాడు. అలాగే వాడి మైండ్లో తెలుస్తుంది, ఓకే ఇది ఫేజ్ 4లో లక్కీగా వచ్చింది అని. అలాగే మీకు కూడా తెలుస్తుంది ఒక కట్ ఆఫ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అని కూడా. ఇక్కడ చూడండి, ఓయూ రీజియన్లో 605 మార్క్స్కి 679 స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. దీని ముందు ఉన్న ప్రీ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే 606 మార్క్స్కి 661 వచ్చింది. దీని డిఫరెన్స్ 18 ర్యాంక్, అంటే ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ 18 ర్యాంక్స్. అలా ఏ కాలేజ్కి అయితే నువ్వు వెళ్దాం అనుకుంటున్నావో ఆ కాలేజ్ ఓల్డ్ స్టేట్ ర్యాంక్ జూలైలో రిలీజ్ అయ్యే నీ న్యూ స్టేట్ ర్యాంక్ సేమ్గా ఉంటే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఆ కాలేజ్లోనే నీకు సీట్ వస్తుంది. ఎందుకంటే నీట్ రిజిస్ట్రేషన్స్ పెరగచ్చు, మార్క్స్ పెరగచ్చు, బట్ సీట్స్ అలానే ఉన్నాయి కదా, స్టేట్ ర్యాంక్ ఎక్కువగా మారదు. ఇక్కడ ఎస్టీ బాయ్స్లో 515కి 3576 లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఫేజ్ 3లో వచ్చింది. దీనికి
ప్రీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 516 మార్క్స్కి 3528 అనేది ప్రీ కట్ ఆఫ్ ర్యాంక్. అంటే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్కి ముందు ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్ అని. ఇక్కడ కూడా చూడండి, అన్ని పెద్ద డిఫరెన్సెస్ లేవు, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇదైతే 1. ఇక్కడ నేను కొన్ని కేటగిరీస్కి డాషెస్ పెట్టాను. దీని మీనింగ్ ఏంటంటే ఆ కేటగిరీ వాళ్ళకు ఈ కాలేజీలో సీట్ రాలేదు. ఇక్కడ అన్రిజర్వ్ కేటగిరీ కింద 25 సీట్స్ ఇచ్చారు మనకు ఈ కాలేజ్ సంబంధించి. మీకు నేను చెప్పింది అంత అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ వస్తేనే ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అసలే మనం ఛానల్ స్టార్ట్ చేసింది ఈ మధ్యనే. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫే ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.